హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ కేఎల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఐయుపిఏసి నేమ్స్ అంటే నామన్ క్లాచర్ అనేది ఆల్రెడీ రూల్స్ అనేవి మన ఛానల్లో కొన్ని పార్ట్స్ అయితే ఉన్నాయి. సో దానికి రిలేటెడ్గానే మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. సో మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో అయితే మీకు ఏవైతే ఇంపార్టెంట్ ఐయుపిఏసి నేమ్స్ ఉన్నాయో సో అవి మీకు ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. ఓకే, ఈ వీడియో కంప్లీట్గా కానీ మీరు చూస్తే మీకు ఐయుపిఎస్సి నేమ్స్ మీరు పబ్లిక్ ఎగ్జామ్స్లో ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. 2 మార్క్స్ పక్కగా వస్తాయి. మీకు అవుట్ ఆఫ్ 60/60 రావాలనుకుంటే రావాలి. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా మీకు ఎంసెట్లో కానీ లేకపోతే నీట్లో కానీ అలాగే మెయిన్స్లో కానీ అడగడానికి చాయిస్ ఉంటుంది. ఫస్ట్ వీటిని నేర్చుకుంటే మీకు దేనికైనా యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోద్దు. చాలా ఈజీగా నేర్చుకుందాం. ఒకసారి చూడండి. ఇందులో మనకు ఫస్ట్ ఇయర్లో ఉండే ఏవైతే ఇంపార్టెంట్ ఐయుపిఎస్సి నేమ్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయో అంటే మీకు ఇక్కడ చూడండి ఆరోమేటిక్ కాంపౌండ్స్ కానీ బాండ్ లైన్ నోటేషన్ కానీ అలాగే నార్మల్గా చైన్ ఫామ్లో ఉండే కాంపౌండ్స్ కానీ. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ వన్ మనం ఎలా రాయాలి, నేమ్స్ ఎలా రాయాలంటే ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 2,3 డైమిథైల్ బ్యూటేన్ అన్నాడు. ఫస్ట్ దీన్ని మనం చూడాలి. బ్యూటేన్ అంటే ఎన్ని కార్బన్స్ ఉండాలి చూడండి. సింపుల్గా బ్యూటేన్ అంటే 4 కార్బన్స్ ఉండాలి కదా. 4 కార్బన్స్ ఇలా తీసుకోండి. ఓకే, నెంబర్కి ఇచ్చుకోండి మీకు నచ్చిన డైరెక్షన్లో, లెఫ్ట్ టు రైట్ అయినా రైట్ టు లెఫ్ట్ అయినా పర్వాలేదు, మీ ఇష్టం. నెంబర్కి ఇచ్చుకున్నాం. ఓకే, సో ఇప్పుడు వాడు ఏమన్నాడు చూడండి, 2,3 డైమిథైల్. మిథైల్ గ్రూప్ని ఎలా ఇండికేట్ చేస్తాం మనం? CH3తో ఇండికేట్ చేయాలి. అంటే సెకండ్ కార్బన్ దగ్గర ఒక మిథైల్ గ్రూపు, థర్డ్ కార్బన్ దగ్గర ఒక మిథైల్ గ్రూప్. ఓకే, సో నెక్స్ట్ బ్యూటేన్. ఏన్ అన్నాడు కనుక అన్నీ ఏముండాలి? సింగిల్ బాండ్సే ఉండాలి. బిట్వీన్ కార్బన్స్ అన్ని సింగిల్ బాండ్సే ఉండాలి. ఓకే, సో ఇప్పుడు కార్బన్స్ మధ్య మనం హైడ్రోజన్స్ని కూడా అడ్జస్ట్ చేస్తాం ఇక్కడ చూడండి. సో ఇది కూడా కొంతమందికి అర్థం కాదు, చాలా ఈజీ. ఇప్పుడు సపోజ్ ఈ కార్బన్ అబ్జర్వ్ చేయండి. సో ఇది ఎన్ని బాండింగ్స్లో ఉంది? 1 2 3 బాండ్స్లో, అంటే అది 3 బాండింగ్లో ఉంది కనుక టోటల్ బాండింగ్స్ కార్బన్ 4 ఫామ్ చేస్తుంది కనుక ఒక హైడ్రోజన్ని యాడ్ చేయండి అంతే. సో ఈ కార్బన్ కూడా సేమ్ 1 2 3 బాండింగ్స్లో ఉంది కనుక మనం 4th బాండ్, దట్ మీన్స్ హైడ్రోజన్ని యాడ్ చేయాలి. అలాగే ఈ కార్బన్ అబ్జర్వ్ చేయండి, ఇట్ ఈస్ లింక్డ్ విత్ ఓన్లీ 1 బాండ్. సో 3 హైడ్రోజన్స్ మనం యాడ్ చేయాలి. సో ఇలా మీరు హైడ్రోజన్స్ని యాడ్ చేయాలి. సో ఇదే సింపుల్గా ఏంటది 2,3 డైమిథైల్ బ్యూటేన్ అంటే 4 కార్బన్స్ ఉండే కాంపౌండ్. అన్ని కార్బన్కి బాండింగ్ సింగిల్ బాండ్సే ఉండాలి. ఆల్ కేన్ కాబట్టి. ఓకేనా? ప్రైమరీ సఫిక్స్ అనేది ఏన్ ఉంది కనుక మనం సింగిల్ బాండ్ వాడదాం. ఓకే, ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ ఏంటి? 2-methyl బ్యూట్ 1-ene. ఫస్ట్ మనం ఇక్కడ ఏదైతే ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ కార్బన్ చైన్ ఉంటుందో, నేమ్ ఉంటుందో వాటిని మనం తీసుకోవాలి. ఫస్ట్ బ్యూట్ అంటే ఎన్ని కార్బన్స్ అండి? 4 కార్బన్స్. సో 4 కార్బన్స్ తీసుకోండి. ఓకే, వీటికి నెంబరింగ్ ఇవ్వండి. 1 2 3 4. ఓకే, 4 కార్బన్స్. సో 1-ene అంటే ఫస్ట్ కార్బన్ దగ్గర ఏముంది? డబుల్ బాండ్ ఉంది. ఓకే, ఒక్కొక్కదాన్ని అలా కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ 2-methyl అంటే సెకండ్ కార్బన్ దగ్గర ఏముంది? మిథైల్ గ్రూప్ ఉంది. మిథైల్ మీన్స్ CH3. సో ఇప్పుడు హైడ్రోజన్స్ని యాడ్ చేయాలి. ఇక్కడ 4 బాండ్స్ అయిపోయి కనుక మరి ఇవ్వకూడదు హైడ్రోజన్స్. CH2 CH3. ఓకే, చాలా ఈజీ. నెక్స్ట్ వన్ చూడండి, ట్రైక్లోరో ఇథనోయిక్ యాసిడ్. ఈత్ మీన్స్ 2 కార్బన్స్. ఓకేనా? ఈత్ మీన్స్ 2 కార్బన్స్ తీసుకోండి. ట్రైక్లోరో, ఇది ఓయిక్ యాసిడ్ మీన్స్ COOH ఉండాలి కనుక ఇలా తీసుకోవాలి. ట్రైక్లోరో అంటే ఎన్ని క్లోరిన్స్ ఉండాలి? 3 క్లోరిన్స్ ఉండాలి. సో 3 క్లోరిన్స్ ఇలా తీసుకోండి. ఓకేనా? ట్రైక్లోరో. ఈత్ అంటే 1 2 కార్బన్స్ ఉన్నాయి కనుక ఇథనోయిక్ యాసిడ్ అంటాం. ఇథనోయిక్ యాసిడ్. ఓకే, చాలా ఈజీగా నేమ్స్ ఎలా రాయాలి. ఓకేనా? ఫస్ట్ 3 కంప్లీట్ అయ్యాయి కదా. సో ఇప్పుడు నెక్స్ట్ 4th వన్ చూడండి, ఇక్కడ రాస్తాను. 4th వన్ నియోపెంటేన్ మీన్స్, ఓకేనా, 1 కార్బన్ ఈజ్ బాండెడ్ విత్ 4 ఆల్కైల్ గ్రూప్స్, 4 మిథైల్ గ్రూప్స్. ఓకేనా? 4 మిథైల్ గ్రూప్స్తో ఎలా బాండింగ్లో కార్బన్ ఉంటుంది, దీన్ని ఏమంటామంటే నియోపెంటేన్ అంటాం. ఓకేనా? నియోపెంటేన్ అంటే ఇలా ఉండాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడు?
హెప్టేన్. హెప్టేన్ అంటే ఎన్ని కార్బన్స్ ఉండాలి? 7 కార్బన్స్ ఉండాలి. 7 కార్బన్స్ అంటే మనం ఇక్కడే తీసుకుందాం, మరి ఇక్కడ ప్లేస్ సరిపోదు, బోర్డు చిన్నది. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ వన్ అర్థమైంది కదా. సో ఇప్పుడు ఇందులో 7th వన్ ఆన్సర్ని రాద్దాం. ఓకే, కొంచెం అడ్జస్ట్ అవ్వండి, మన తప్పదు. ఓకేనా? 7th వన్. 7th వన్లో మనం సెలెక్ట్ చేయాల్సింది ఏంటి? ఫస్ట్ రాయాల్సింది హెప్టేన్. హెప్టేన్ మీన్స్ 7 కార్బన్స్ తీసుకోండి. 1 2 3 4 5 6 7. ఇప్పుడు నెంబరింగ్ ఇవ్వండి. 1 2 3 4 5 6 7. మీరు ఎలా లెఫ్ట్ టు రైట్ అని వచ్చు, మీ ఇష్టమే. ఓకే, ఇప్పుడు వాడు ఏమన్నాడు చూడండి, 3, 4, 4, 5 అంటే 4 గ్రూప్స్. ఏ గ్రూప్స్? మెథైల్ గ్రూప్స్. ఫస్ట్ థర్డ్ కార్బన్ దగ్గర ఒక మెథైల్ తీసుకోండి. ఓకేనా? CH3. నెక్స్ట్ 4, 4 అంటే 4th కార్బన్ దగ్గర 2 మెథైల్ గ్రూప్స్. చూడండి, పైన ఒక మెథైల్ గ్రూప్ తీసుకోండి, కింద ఒక మెథైల్ గ్రూప్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ 5th కార్బన్ దగ్గర కూడా ఒక మెథైల్ గ్రూప్. మీ ఇష్టమే, మీరు పైన కూడా తీసుకోవచ్చు. ఓకేనా? 4 టెట్రా మెథైల్ హెప్టేన్. సో కంప్లీటెడ్. ఇప్పుడు మీరు హైడ్రోజన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం. CH2 ఇక్కడ H. ఓకే, ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ H ఉండాలి, ఇక్కడ H2 ఉండాలి, ఇక్కడ H3 ఉండాలి. మీకు ఎలా రాయాలో హైడ్రోజన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కనుక మీరే ఓన్గా వాటిని ఫిల్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. 7th వన్, సారీ 5th వన్ కదా, 5th వన్. నెక్స్ట్ ఇప్పుడు 6th వన్ చూద్దాం. 2 methyl 1 butene. 2 methyl 1 butene. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ దీన్ని అరేంజ్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఏమనేది 6th వన్. ఓకే, 6th వన్. నెంబర్ ఆఫ్ కార్బన్స్ బ్యూట్ అంటే వీటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. బ్యూట్ అంటే 4 కార్బన్స్. ఓకే, 4 కార్బన్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, 1 ఈన్ 1 అన్నాడు కనుక ఫస్ట్ కార్బన్ దగ్గర డబుల్ 1 తీసుకోండి. నెంబరింగ్ ఇచ్చేయండి. 1 2 3 4. ఓకే, నెక్స్ట్ 2 మెథైల్. సెకండ్ కార్బన్ దగ్గర ఏముంది? మెథైల్ గ్రూప్ ఉంది. ఆల్రెడీ ఇది అయిపోయినట్టు ఉంది, బట్ ఇది రిపీటెడ్. ఓకేనా? ఇక సెకండ్ వన్ 6th వన్ ఒకటే. సరే, కంప్లీట్ అయిపోయింది కదా. ఓకే, CH2. ఓకే, సో ఇలా రాసుకోవాలి. 6th వన్ ఆల్రెడీ అది మనకి సెకండ్ వన్లో వచ్చింది. ఇప్పుడు ఏంటంటే వాడు నేమ్ ఇచ్చి మనం ఒక స్ట్రక్చర్ రాయమంటే ఎలా రాయాలి, బట్ వాడు స్ట్రక్చర్ ఇచ్చి నేమ్ రాయమంటే ఇప్పుడు కొన్ని నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఇప్పుడు ఇందులో ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ వన్. సో ఇలా ఇచ్చేటప్పుడు మనం ఫంక్షనల్ గ్రూప్స్ కానీ సబ్ గ్రూప్స్ కానీ చూసుకోవాలి. ఇందులో ఫంక్షనల్ గ్రూప్స్ ఏమి లేవు కనుక ఓన్లీ ఆల్కైల్ గ్రూప్స్ ఏ ఉన్నాయి. ఇలా వస్తే 1 2 3. థర్డ్ కార్బన్ దగ్గర ఏమొస్తుంది? CH3 వస్తుంది, బట్ ఇది 1 గ్రూపే. ఇలా వస్తే 1 2. సెకండ్ కార్బన్ దగ్గర 2 గ్రూప్స్ ఉన్నాయి కనుక ఇలా రావాలి మనం. 1 2 3 4 5. ఓకే, సో ఇప్పుడు చూడండి 7th వన్కి ఆన్సర్ నేను ఇక్కడ రాస్తాను. టోటల్ 5 కార్బన్స్ వచ్చాయి కదా. సో ఇక్కడ మెథైల్ గ్రూప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి. సెకండ్ కార్బన్ దగ్గర 2 గ్రూప్స్ ఉన్నాయి కనుక 2, 2 అని రాయాలి. థర్డ్ కార్బన్ దగ్గర ఒకటి ఉంది కనుక 3 రాయాలి. టోటల్ అని 1 2 3 కనుక ట్రై అనాలి. ట్రై మెథైల్. CH3 ఏమంటాం? మెథైల్. C2H5 అంటే ఎథైల్ అనాలి. ఓకే, ట్రై మెథైల్. టోటల్ కార్బన్స్ ఎన్ని? 5 కనుక ఏమనాలి? పెంటేన్. ఓకేనా? పెంటేన్ అనాలి. ఓకే, చాలా ఈజీ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు 8th వన్కి వద్దాం. 8th వన్ చూడండి. 8th వన్కి వచ్చేటప్పటికి సేమ్ సైడ్ 1 2. సెకండ్ కార్బన్ దగ్గర 2 మెథైల్ గ్రూప్స్ ఉన్నాయి. 1 2. సెకండ్ కార్బన్ దగ్గర 2 మెథైల్ గ్రూప్స్ ఉన్నాయి. సో మీ ఇష్టమే, మీకు నచ్చిన డైరెక్షన్లో నెంబరింగ్ ఇచ్చుకోవచ్చు. ఏ డైరెక్షన్లో ఇచ్చినా సేమ్ వస్తుంది. 1 2 3 4 5. సో ఇప్పుడు సెకండ్ కార్బన్ దగ్గర 2 మెథైల్ గ్రూప్స్, ఫోర్త్ కార్బన్ దగ్గర 2 మెథైల్ గ్రూప్స్. సో ఏమనాలి? 2 2 4 4. ఓకేనా? సో టోటల్ ఎన్ని? 4 కనుక ఏమనాలి? టెట్రా అనాలి. టెట్రా. ఓకే, టోటల్ కార్బన్స్ ఎన్ని? 5 కనుక పెంటేన్. అన్ని సింగిల్ బాండ్స్లో ఉన్నాయి కనుక దీన్ని ఏమనాలండి? పెంటేన్. ఓకే, చాలా క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటా. ఒకసారి నేను స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ మీకు ఏదైనా డౌట్ ఉందో మరొకసారి చూడండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు 9th వన్ చూడండి. 9th వన్లో ఫంక్షనల్ గ్రూప్ వచ్చాడు. ఫంక్షనల్ గ్రూప్ అంటే ఖచ్చితంగా సో ఫస్ట్ ఇంపార్టెన్స్ దానికి ఆ కార్బన్కి ఇవ్వాలి అంటే లోవర్ నెంబర్ ఇవ్వాలి. 1 2 3 4. ఓకేనా? 5. సో 5 కార్బన్స్ ఉంటే దాన్ని ఏమనాలి? సింపుల్గా మనం పెంట్
అన్ని సింగిల్ బాండ్స్ కనుక ఏన్ పెంటేన్ ప్లస్ ఓయిక్ యాసిడ్, COOH కార్బాక్సిలిక్ యాసిడ్ ఏమన్నా IUPAC లో ఓయిక్ యాసిడ్ అన్నా కనుక పెంటనోయిక్ యాసిడ్ అంటాం. అయితే ఇక్కడ 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి కనుక ఏం రాయాలి చూడండి, దీని యొక్క IUPAC నేమ్ 4,4 డైమిథైల్, 4,4 డైమిథైల్. టోటల్ 5 కార్బన్స్ కనుక ఏమనాలి, పెంటేన్ ప్లస్ COOH ఏమనాలి, ఓయిక్ యాసిడ్ కనుక పెంటనోయిక్ యాసిడ్ అనాలి. ఓకేనా, 4,4 డైమిథైల్ పెంటనోయిక్ యాసిడ్. ఓకేనా, సో ఇలా నెక్స్ట్ చూద్దాం. ఓకేనా, 9th 1 వరకు కంప్లీట్ అయింది కదా. సో ఇప్పుడు 10, 11, 12, 13, 14, 15, 16, 17 ఉన్నాయి. 1 by 1 కంప్లీట్ చేద్దాం. ఎందుకంటే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ముక్క చేయడం వల్ల మీకు ఎటువంటి బెనిఫిట్ ఉండదు. సో అందుకోసమని ఓకే, వీటిని నోట్ చేసుకున్నారు కదా. సో ఇప్పుడు వీటిని అరేంజ్ చేస్తాం. 10, 11, 12 ఇక్కడ ఒక 3, 4 కంప్లీట్ చేద్దాం. ఓకేనా, కొంచెం అంటే బోర్డు సైజ్ సరిపోవడం లేదు కనుక కొంచెం ఎగ్జిస్ట్ అవ్వాల్సిందే. సో ఇప్పుడు చూడండి 10th 1కి వద్దాం. 10th 1లో ఫంక్షన్ గ్రూప్ ఏముంది, ఇక్కడ OH గ్రూప్ ఉంది కనుక ఫస్ట్ ఈ కార్బన్కి లోవర్ నెంబరింగ్ వచ్చే డైరెక్షన్ తీసుకోవాలి. 1, 2, 3, 4, 5 కార్బన్స్ ఉంటే ఏమనాలి చూడండి, సింపుల్గా పెంటేన్. ఎందుకంటే సింగిల్ బాండ్స్ ఉన్నాయి కనుక పెంటేన్, ఈ రాయొద్దు, పెంటేన్. సెకండ్ కార్బన్ దగ్గర OH ఉంది కనుక ఏమనాలి, OHని IUPACలో ఓల్ అంటాం, అంటే పెంటేన్ టు ఓల్, ఓకేనా. 5 కార్బన్స్ ఉంటే పెంటేన్ అంటాం. సెకండ్ కార్బన్ దగ్గర OH ఉంది కనుక ఓల్ అనాలి. ఓకేనా, సో అలాగే నెక్స్ట్ 11th 1 చూద్దాం. 11th 1లో ఇక్కడ ఫంక్షన్ గ్రూప్ లేదు, బట్ డబుల్ బాండ్ ఉంది. డబుల్ బాండ్ ఉంది కనుక డబుల్ బాండ్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంటే 1, 2, 3, 4, 5. ఇక్కడ కూడా 5 కార్బన్స్ ఉన్నాయి కనుక ఏమనాలి, పెంట్ అనాలి, పెంట్. ఎందుకంటే డబుల్ బాండ్ ఉంది కనుక పెంట్. ఏ పొజిషన్లో డబుల్ బాండ్ ఉంది, ఫస్ట్ పొజిషన్లో ఉంది కనుక 1 ఈన్ ఆర్ 1 పెంటీన్ అని రాసుకోవచ్చు మీ ఇష్టమే. 1 పెంటీన్ లేదంటే పెంటీన్ 1 అని రాసుకోవచ్చు. ఇలాగా 3 నేమ్స్ దీనికి రాసుకోవచ్చు, మీ ఇష్టమే, మీకు నచ్చిన నేమ్ రాసుకోండి. ఓకే, ఇదేంటి అంటే 11th 1. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 12th 1 చూద్దాం. ఇక్కడ మీకు బెంజీన్ రింగ్కి CHO గ్రూప్ ఉంది, నైట్రో గ్రూప్ ఉంది. CHO గ్రూప్ అంటే ఏమంటాం, ఆల్డిహైడ్ అంటాం కదా. సో ఈ కార్బన్కి 1, 2, 3 అనుకోండి. అంటే ఇక్కడ ఏ కార్బన్ నెంబర్ వస్తుంది, 3 వస్తుంది కనుక 3 నైట్రో. NO2 ఏమనాలి, నైట్రో. బెంజీన్ ప్లస్ ఆల్డిహైడ్ కనుక బెంజాల్డిహైడ్ అనొచ్చు, లేదా బెంజీన్ కార్బాల్డిహైడ్ అంటాడు మీకు. బెంజీన్ కార్బాల్డిహైడ్. ఓకేనా, బెంజీన్ కార్బాల్డిహైడ్. ఓకే, ఇక్కడ రండి 1, 2, 3, 4 అంటే ఇక్కడ ఏమొస్తుంది, 4 నైట్రో బెంజీన్ కార్బాల్డిహైడ్. ఓకే, సో ఇలా నేను ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ 13కి వచ్చేటప్పటికి ఇవి ఏంటంటే బాండ్ లైన్ నొటేషన్ అంటాం. బాండ్ లైన్ నొటేషన్ అంటే ఇక్కడ మీకు చూడండి ఎన్ని లైన్స్ మీకు అక్కడ కనిపిస్తాయి, కార్బన్స్. అంటే 1, 2, 3, 4, 5 కార్బన్స్ ఉన్నట్టు. 1, 2, 3, 4, 5 కార్బన్స్. 1, 2, 3, 4 కార్బన్స్. ఓకేనా, సో 5 కార్బన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ డబుల్ బాండ్స్ లేవన్నీ సింగిల్ బాండ్స్ కనుక దీన్ని పెంటేన్ అంటాం. ఓకేనా, పెంటేన్ ఈ రాయొద్దు ఇక్కడ, ఎందుకంటే ఫంక్షన్ గ్రూప్ ఉంది కదా. ఫంక్షన్ గ్రూప్ ఇప్పుడు మనం లోవర్ నెంబర్ వచ్చేటట్టు C డబుల్ బాండ్ ఉంటుంది, దాన్ని ఏమనాలి, కీటోన్ అనాలి. 1, 2, 3, 4, 5. మరి ఈ డైరెక్షన్ నుంచి నెంబరింగ్ ఎందుకు ఇచ్చాము, ఎలా ఇవ్వచ్చు కదంటే 1, 2, 3, 4 వస్తుంది. ఇలా అయితే 1, 2 వస్తుంది కనుక ఈ లోవర్ నెంబర్ వచ్చేటట్టు మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి కనుక 1, 2. ఓకేనా, ఇక్కడ సెకండ్ కార్బన్ దగ్గర C డబుల్ బాండ్ O ఉంటే ఏమనాలి, కీటోన్. అంటే O అని అంటాం, కీటోన్ IUPACలో ఏమనాలి, O. పెంట్ 2O అనాలి. ఓకేనా, లేదంటే 2 పెంటనోన్ అనొచ్చు, 2 పెంటనోన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ రండి. సో ఇక్కడ కూడా సేమ్ కార్బన్సే, బట్ ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ పొజిషన్ మారింది. 1, 2, 3, 1, 2, 3. సో లెఫ్ట్ నుంచి రైట్కైనా, రైట్ నుంచి లెఫ్ట్కైనా ఫంక్షనల్ గ్రూప్కి థర్డ్ పొజిషన్ వస్తుంది కనుక సో థర్డ్ పొజిషన్ అనేది మనం అలాగే ఉంచేసుకుందాం. 1, 2, 3, 4,
5. 5 కార్బన్స్ ఉంటే మనం ఏమనాలి? ఓకేనా, పెంటేన్. ఓకేనండి, పెంటేన్. సో థర్డ్ కార్బన్ దగ్గర కీటోన్ ఉంది కనుక 3O అని అనాలి. ఇది ఫస్ట్ వన్, ఇది రోమన్ నెంబర్ ఫస్ట్ వన్, ఇది రోమన్ నెంబర్ సెకండ్ వన్. ఓకే, ఇప్పుడు థర్డ్ వన్కి వద్దాం. రోమన్ నెంబర్ 3కి వస్తే ఇక్కడ చూడండి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 4 కార్బన్స్ ఉన్నాయి. 1 2 3 4 కనుక ఏమనాలి? బ్యూట్. జనరల్గా ఏమంటుంది దీన్ని? బ్యూటేన్ కదా. సో ఇది డబుల్ బాండ్స్ ఉన్నాయి కనుక ఏను ఈన్ అవన్నీ ఏమవుతుంది? బ్యూట్ అనండి ఫస్ట్. సో దీనికి నెంబరింగ్ ఇవ్వండి 1 2 3 4. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది, థర్డ్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది. లేదంటే ఇటు నుంచి నెంబరింగ్ ఇచ్చిన ఒకటే 1 ఫస్ట్ కార్బన్ 1 2 3 4 ఇది సేమ్ నెంబర్, సేమ్ డైరెక్షన్ వస్తుంది కనుక సో బ్యూట్. ఓకే, 1,3 డైఈన్. డైఈన్ అనాలి, ఎందుకంటే 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి కనుక డబుల్ బాండ్ ఏమనాలి? ఈన్ అంటాం కనుక డైఈన్ అనాలి. ఆ నెంబరింగ్ని మనం రిప్రజెంట్ చేయాలి. ఫస్ట్ కార్బన్ అయితే ఫస్ట్ కార్బన్ దగ్గర ఉంటే ఫస్ట్, థర్డ్ కార్బన్ దగ్గర ఉంటే థర్డ్. అలాగే ఫస్ట్ కార్బన్ దగ్గర ఉంది, థర్డ్ కార్బన్ దగ్గర ఉంది కనుక సో 1,3 డైఈన్ అని మనం మెన్షన్ చేయాలి. ఓకే ఓకే, ఇది మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు మనం 14 15 16 17కి వద్దాం. ఓకే ఓకే, ఇప్పుడు చూడండి ఇది ఓకేనా? ఇంకొక క్లారిటీ వచ్చింది కదా. సో ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ 14 ఇక్కడే రాసేద్దాం, మేము 14 రాసేద్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ట్రిపుల్ బాండ్ ఉంది. అకార్డింగ్ టు IUPACలో మనం డబుల్ బాండ్ తర్వాత ట్రిపుల్ బాండ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో అందుకే డబుల్ బాండ్ ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్లో మనం నెంబరింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి. 1 2 3 4 5. ఓకే, 5 ఉంటే దీన్ని జనరల్గా ఏమంటాం? పెంట్ అనాలి. ఈయన కానీ ఏన్ కానీ ఆయన కానీ ఏమన్నది అన్నీ మిక్స్ అయ్యి ఉన్నాయి దీంట్లో. పెంట్. ఓకేనా, ఫస్ట్ కార్బన్ దగ్గర ఏముంది? ఈన్ అంటే 1 ఈన్. ఓకేనా, అలాగే థర్డ్ కార్బన్ దగ్గర ఏముంది? 3 ఐన్. అంతేనండి, అలా రాసుకోవాలండి, సరిపోతుంది అంతే. ఓకేనా, చాలా ఈజీ. చూసారా, 5 కార్బన్స్ ఉన్నాయి కనుక పెంట్ అనాలి. ఫస్ట్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది కనుక 1 ఈన్ అనాలి. థర్డ్ కార్బన్ దగ్గర ట్రిపుల్ బాండ్ ఉంది కనుక 3 ఐన్ అనాలి. ఓకేనా, సో ఇది ఎలా నెంబరింగ్ ఇస్తాం. ఓకే, నెక్స్ట్ 15th వన్ చూడండి. 15th వన్ మనం స్ట్రక్చర్ కూడా మీకు డ్రా చేస్తాను. ఇవి నోట్ చేశారు కదా. ఓకేనా, అరేంజ్ చేస్తాను. ఈ క్లాస్ యొక్క డిస్క్రిప్షన్లో ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ క్లాసెస్ అలాగే 1A 1B క్లాసెస్ కూడా ఉంటాయి. మీరు అవి కూడా మీరు చూడొచ్చు. ఆ లింక్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ప్లేలిస్ట్స్ మీకు అలాగే వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు 15th వన్ చూడండి. 15th వన్లో చూడండి CH3 CH డబల్ బాండ్ CH3 థ్రైస్ అంటే 2 CH3 గ్రూప్స్ సేమ్ కార్బన్స్కి బాండింగ్లో ఉన్నాయని అర్థం. మనం డైరెక్ట్గా ఓకేనా ఒకే కార్బన్కి ఇలా చైన్ ఫామ్లో రాయడానికి పాసిబుల్ ఉండదు. ఒక కార్బన్కి ఇలా మనం పైన లేదంటే కింద తీసుకుంటూ నెక్స్ట్ నార్మల్ చైన్ ఫామ్ తీసుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడ ఏముంది? డబుల్ బాండ్ ఉంది, 1 2 ఉంది. బట్ ఇక్కడ కూడా 1 2 ఉంది. బట్ ఇక్కడ ఎడిషనల్గా ఏముంది? ఫంక్షనల్ గ్రూప్, సబ్ గ్రూప్, ఒక మిథైల్ గ్రూప్ ఉంది కనుక సో ఈ డైరెక్షన్లో నెంబరింగ్ ఇచ్చుకుంటాం. 1 2 3 4. ఓకేనా, సెకండ్ కార్బన్ దగ్గర ఏముంది? మిథైల్ ఉంది కనుక 2 మిథైల్. ఓకే, 2 మిథైల్. టోటల్ కార్బన్స్ ఎన్ని? 4 కనుక వీటిని ఏమంటాం? బ్యూట్ అనాలి. ఎందుకంటే డబుల్ బాండ్ ఉంది కదా, బ్యూట్. డబుల్ బాండ్ ఏ పొజిషన్లో ఉంది? సెకండ్ పొజిషన్లో ఉంది కనుక 2 ఈన్ అంటాం. ఓకే, అంటే 2 మిథైల్ బ్యూట్ 2 ఈన్ అనాలి. 2 మిథైల్ బ్యూట్ 2 ఈన్. సో అలా రాయాలండి. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ 16th వన్కి రండి. 16th వన్లో మీకు డబుల్ బాండ్ ఉంది కనుక ఫస్ట్ దీన్ని ఫంక్షన్ గ్రూప్గా కన్సిడర్ చేయాలి. ఇక్కడ 1 2 3 4 అంటే 4th కార్బన్ దగ్గర ఒక అరోమాటిక్ రింగ్ ఉందంటే బెంజీన్ రింగ్ ఉంది కనుక దీన్ని ఏమనాలంటే ఫినాయిల్ అనాలి. ఓకేనా, 4 ఫినాయిల్. టోటల్ కార్బన్స్ ఎన్ని? 4 కార్బన్స్ కనుక ఏమనాలి? జనరల్గా బ్యూట్ అనాలి. బ్యూట్. ఫస్ట్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది కనుక 1 ఈన్. సో చాలా ఈజీ అనమాట. 4 ఫినాయిల్ బ్యూట్ 1 ఈన్ లేదా 1 బ్యూటీన్ అని రాసుకోవచ్చు. ఓకేనా, క్లియర్గా అర్థమైంది కదా. సో జనరల్గా రింగ్ ఉంది కదా, సో ఇటు నుంచి నెంబరింగ్ ఇచ్చేద్దాం కాదు. దేనికైతే ఏ గ్రూప్కి అయితే ఇంపార్టెన్స్ ఉందో, ప్రియారిటీ ఉందో
సో దానికి మాత్రమే మనం నెంబరింగ్ ఆర్డర్ లోవర్ నెంబర్ ఇచ్చేటట్టు చూసుకోవాలి. సో 1 2 3 4 కార్బన్ దగ్గర ఫినాయిల్ గ్రూప్ ఉంది కనుక 4 ఫినాయిల్. ఓకే, 4 టోటల్ కార్బన్స్ నెంబరింగ్ ఎన్ని వచ్చాయి? 4 వచ్చాయి కనుక 4 ఉంటే బ్యూట్ అనాలి. ఫస్ట్ కార్బన్ దగ్గర ఈ ఉంది కనుక 1 ఈన్ అని రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 17th వన్ చూద్దాం. ఓకేనా స్టూడెంట్స్? సో ఖచ్చితంగా అయితే వీడియోకి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. ఓకే, మీరు లైక్ ఇస్తే వీడియోస్ అనేవి బూస్టప్ అవుతూ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ వీడియోస్ చేయాలనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు క్లారిటీ చూడండి, ఇక్కడ మనం దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే డబుల్ బాండ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. డబుల్ బాండ్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో ఇలా ఇస్తే సెకండ్ కార్బన్ డబుల్ బాండ్ వస్తుంది, ఇలా ఇస్తే ఫస్ట్ కార్బన్ డబుల్ బాండ్ వస్తుంది. కనుక మనం రైట్ టు లెఫ్ట్ నెంబరింగ్ ఇవ్వాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, 10 అంటే ఏంటి? డెకా అంటాం. సో ఇప్పుడు చూడండి నెంబర్కి ఇచ్చాం కదా. సో ఇప్పుడు 4th పొజిషన్లో ఏముంది? ఇథైల్ గ్రూప్ ఉంది. అంటే ఏ రాయాలి? 4 ఇథైల్. టోటల్ కార్బన్స్ ఎన్ని? 10 కనుక మనం డెక్ అంటాం లేదా డెకా అనొచ్చు. ఓకే, సో ఇప్పుడు డబుల్ బాండ్స్. ఫస్ట్ కార్బన్ దగ్గర ఉంది డబుల్ బాండ్, నెక్స్ట్ 5th కార్బన్ దగ్గర ఉంది, నెక్స్ట్ 8th కార్బన్ దగ్గర ఉంది. అంటే 3 పొజిషన్స్లో ఉంది కనుక 1 5 8. ఓకే, 8 3 టైమ్స్ కనుక దీన్ని ఏమనాలి? ట్రై. డబుల్ బాండ్ ఏమంటాం? ఈన్. ట్రైన్ అంటాం. ఓకే, సో అంతేనండి. ఓకేనా, చాలా క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటా. ఓకేనా, సో నెంబరింగ్ ఎలా ఇవ్వాలో కూడా మీకు మీకు ఎవ్రీ కాంపౌండ్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. దీని యొక్క డిస్క్రిప్షన్లో కెమిస్ట్రీ 1A 1B క్లాసెస్ ఉంటాయి. అలాగే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.